విశాఖలో విషాదం చోటు చేసుకుంది. పాత గంగవరం బీచ్ లో అలల్లో గల్లంతైన ఇద్దరు యువతీ యువకుల కోసం రెండో రోజు కూడా గాలింపు కొనసాగుతోంది. నిన్న ఫోటోలు దిగేందుకు వెళ్లిన 7 స్నేహితుల్లో నీతు అనే యువతి సముద్ర అలల్లో చిక్కుకొని కొట్టుకుపోయింది. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన రాము కూడా అలల్లో గల్లంతయ్యాడు. ఇద్దరు విశాఖలోని పెదజులార్పేటకు చెందిన వారిగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, నేవీ, కోస్ట్ గార్డ్ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. హెలికాప్టర్లు, డ్రోన్ కెమెరాల సహాయంతో బీచ్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపడుతున్నాయి. అరౌండ్ ఇక్కడికి వేణుమాధవ స్వామి గుడి దగ్గరకు వచ్చేటప్పటికి 7:30 to 8 బిట్వీన్ అయ్యింది. మేము కొండ ప్రాంతంలో పైకి వెళ్ళి గుడిలో దండం పెట్టుకొని వ్యూ పాయింట్ చూడడానికని వెళ్ళాము. అప్పుడే ఎండ వచ్చిందని, ఆ ఎండ చూసి కిందన ఫోటో స్టిల్స్ షూట్ అవుతుందని కిందకి వెళ్ళి కింద నించున్నాము. 2 ఫొటోస్ తీసుకొని వచ్చేద్దామన్న క్రమంలో మా తమ్ముడు వీడియో క్లిప్ తీశాడు. వీడియో క్లిప్ తీసిన వెంటనే మేము ఇలా తిరిగి వచ్చేటప్పటికి అటు నుంచి ఇటు నుండి 2 ఫోర్స్గా అలలు వచ్చి మా ఆరుగురిని లాక్కెళ్ళిపోయి కిందకి. గురజాల దామోదర్ డైరెక్ట్గా వాటర్ నుంచి కిందకి వెళ్ళిపోయాడు. నేను రాయి ఇరుకులో ఉండిపోవడం వల్ల మిగతా 5గురు నా పక్కన, 4గురు పక్కన ఉండిపోయారు నాతోటి ఇరుక్కుపోయి. 2 అలలు వచ్చేటప్పటికి నీతు అనే అమ్మాయి అన్నంలోంచి జారిపోయి సన్నంగా ఉండడం వల్ల అమ్మాయి వెళ్ళిపోయింది. చాలాసేపు అబ్బాయి 2 గంటలు కొట్టుమిట్టుకొని ఉన్నాడు. నన్ను కాపాడండి అనుకుని 2 గంటలు అలా ఈత వేసుకునే ఉన్నాడు. ఎవరూ రాలేదు. మళ్ళీ కొండపైకి ఎక్కాను. ఎవరైనా ఉంటే పిలిస్తే వచ్చారు 4 అబ్బాయిలు. ఎవరికి ఈత రాదన్నారు. బెడ్షీట్ చింపి మొత్తం ముళ్ళేసి ఆ అబ్బాయి వరకు విసురుదామంటే ఆ అబ్బాయి అప్పటికే కొంచెం దూరంగా వెళ్ళాడు. అలాగే ముందుకు వస్తున్నాడు, వెళ్తున్నాడు, వస్తున్నాడు, వెళ్తున్నాడు. అలాగని చెప్పి మేము బెడ్షీట్ వేసాం. ఆ అబ్బాయి చేతి వరకు అందలేదు. ఆ 2 గంటలు అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి అలా తచ్చాడుతూ అలా అటువైపు ఎడం వైపు వెళ్ళిపోయాడు.